మీరు ఇంట్లో బాగా హెయిర్ డై వాడుతున్నారా? దానివల్ల మీకు జుట్టు ఎక్కువ రాలిపోతుందేమో అన్న ఒక అనుమానం ఉందా? ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చే ఇష్యూస్ ఉంటాయేమో అన్న డౌట్ ఉన్నా, మీకు ఎక్కువగా దానివల్ల రెడ్నెస్ ఆఫ్ ఫేస్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా? హలో అండి, ఐఎమ్ డాక్టర్ తనుజ, a consultant dermatologist and cosmetologist and hair transplant surgeon at డాక్టర్ తనుజ హాస్పిటల్స్. చాలా మంది ఓపీడీస్ కి వచ్చేటప్పుడు హెయిర్ డై ర్యాష్ తోటి మా దగ్గరికి వస్తారు. కొంతమంది హెయిర్ డై వాడటం స్టార్ట్ చేశాక హెయిర్ ఫాల్ అవుతుంది అనే కంప్లైంట్స్ తో వస్తూ ఉంటారు. హెయిర్ డై పడని వాళ్ళకి ఖచ్చితంగా ర్యాష్ వస్తుందండి. దట్టు మీకు ఈ ఫ్రంట్ ఫోర్ హెడ్ ఏరియాస్ నుంచి ఇయర్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెడ్నెస్ రావచ్చు, లేదా డైరెక్ట్ గా మంటతో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఎక్కువ మంది అండి హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. యూజువల్ గా డై వేస్తాం స్టార్ట్ చేశాక మీకు యూజువల్ గా హెయిర్ ఫాల్ ఎప్పుడు తెలుస్తుంది అంటే అండి, మీ హెయిర్ అనేది బ్రిటిల్ అయ్యి సగానికి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో యూజువల్ గా ఎక్కువగా చూసే కంప్లైంట్స్ లో ఈ సగానికి బ్రేక్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువ మందిలో ఈ డై మేము ఎప్పటి నుంచో వాడుతున్నామండి, కానీ ఎందుకు మాకు ఇప్పుడే ర్యాష్ వస్తుంది, లేదా ఎందుకు మాకు ఇప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ తోటి అడుగుతూ ఉంటారు. డై అనేదండి మన స్కిన్ కి సెన్సిటైజ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకరికి ఈ రోజు డై వేయగానే 2 రోజులకే ర్యాష్ రావచ్చు. కొంతమందికి ఈ రోజు డై స్టార్ట్ చేశాక 1-2 years కూడా పట్టొచ్చు. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అండి, యూజువల్ గా వీల్ అడ్వైజ్ ద పేషెంట్ టు స్టాప్ ఎనీ టైప్ ఆఫ్ హెయిర్ డైస్. కొంతమందిలో ఆర్గానిక్ హెయిర్ డైస్ అనేవి కొంతవరకు మీకు హెల్ప్ చేస్తాయి. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ ఇష్యూస్. చాలా మందికి ఫేస్ మీద ముఖ్యంగా ఈ ఫోర్ హెడ్ నుంచి సైడ్ లాక్స్ వరకు బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. ఈ హెయిర్ డై వేయగా మీకు స్కిన్ కూడా ఎంతో కొంత డై అనేది అబ్జార్ప్షన్ తీసుకుంటా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు ఏ హెయిర్ డై అయినా ఆపాలి. ఈ పిగ్మెంటేషన్ కి సంబంధించిన క్రీమ్స్ అవి వాడుకుంటే మీకు పిగ్మెంటేషన్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అవుతుంది. దీని పరంగా ఏమైనా క్వెరీస్ ఉంటే మా క్లినిక్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు.